హాయ్ హలో నమస్తే, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటి అంటే ఢిల్లీలోని గల్లీలో కావచ్చు, రోడ్డు మీద కావచ్చు తిరుగుతున్న వీధి కుక్కల్ని వెంటనే పట్టుకోవాలి. అది కూడా 8 వీక్స్ లోపల, అంటే 8 వారాల లోపల కుక్కలను పట్టుకోవాలి. పట్టుకోవడమే కాకుండా వాటిని స్టెరిలైజ్ చేయాలి. అదేవిధంగా వ్యాక్సినేషన్ చేసి వాటిని ఒక ప్లేస్లో ఉంచాలి అని చెప్పి గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆర్డర్ చేయడం జరిగింది. ఇది సాధ్యమేనా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వీధుల్లో ఉన్న గుంటలు కావచ్చు, లీక్ అవుతున్న డ్రైనేజ్ కావచ్చు, ఇలాంటి ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. జిహెచ్ఎంసీలో ఫండ్సే లేవు. ఇలాంటి క్రమంలో ఇంచుమించు 2000 కోట్లకి పైగా ఖర్చు అవుతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. రీజన్ చెప్పమంటారా? ఆడ 100లోనో 1000లోనో లేవు కుక్కలు. 15 లక్షల కుక్కలు ఉన్నాయి కేవలం ఢిల్లీలో. ఇంచుమించు సంవత్సరానికి 35,000 పైగా జనాలు డాగ్ బైట్కి గురవుతున్నారు, కుక్క కాటుకి గురవుతున్నారు. ఇందులో ర్యాబీస్ వచ్చి చచ్చిపోయే వాళ్ళ సంఖ్య ఎంతో తెలియదు. అంతేకాకుండా ఇండియా మొత్తంలో ఎన్ని కుక్కలు ఉండొచ్చు? ఇవి రిజిస్టర్ అయింది అనుకుంటున్నారా? ఎస్టిమేషన్ మాత్రమే. ఇంకెన్ని కుక్కలు ఉన్నాయో ఎవరికి తెలియదు. సో ఈ కుక్కలని పట్టుకోవాలంటే ఎంతమంది జనాలు కావాలి? వేలలో కావాలి కదా జనాలు. ఎన్ని డాగ్ సంబంధించిన వెహికల్స్ కావాలి? అసలు ఏ ప్లేస్లో వీటిని రీస్టోర్ చేస్తారు? వ్యాక్సినేషన్కి ఎంత ఖర్చు అవుతుంది? స్టెరిలైజ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? వీటి ఫుడ్కి ఎంత ఖర్చు అవుతుంది? ఒక కుక్కకి 25 రూపాయలు వేసుకున్నా కూడా 15 లక్షల కుక్కలు అంటే క్యాలిక్యులేషన్ చేసుకోండి మీరే. సో అది కూడా 8 వారాల్లో కుక్కలను పట్టాలన్నా, అది కూడా దానికి సింపుల్గా కుక్కలను పట్టేయాలి అనగానే కుక్కలు పట్టే ప్రొఫెషనల్ ఉన్నారా మన దగ్గర? ఏమన్నా అన్ని కుక్కలు ఒకటేసారి పట్టడానికి? పైగా వాటికి ఫుడ్ ఏంటి? దాన్ని ఎవరు భరించాలి? అసలు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అసలు ఇన్ని సంవత్సరాలు లేదు, ఇప్పుడే మాత్రమే ఎందుకు ఈ తెర మీదకి వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇవన్నీ పక్కన పెడితే అసలు మనిషి ఇంపార్టెంటా, కుక్క ఇంపార్టెంటా? కుక్కల కోసం కొట్లాడుతున్న మనుషులకే గతి లేదు. అసలు సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఒక 6 ఏళ్ల పాప కుక్కలను అటాక్ చేయడం వల్ల చనిపోయింది. ఇది చూసిన గవర్నమెంట్ దీని మీద కేసుని సుమోటోగా స్వీకరించి దీనిపైన తీవ్రమైన ఆర్డర్లు తీసుకుంది. ఇది నిజమే. ఒక గొప్పింటోళ్ళు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, విఐపీస్ కావచ్చు, చాలామంది వ్యక్తులు ఉంటారండి. ఆ వ్యక్తులందరికీ వాళ్ళ ఇంట్లోకించి బయటికి వెళ్ళాలంటే బాడీ గార్డ్స్ కావచ్చు, కార్లు కావచ్చు తిరుగుతారు. సగటు మిడిల్ క్లాస్ పర్సన్ కావచ్చు, ఒక అంతకంటే మిడిల్ క్లాస్ కంటే లో రేంజ్గా బతికే వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎక్కడ బతుకుతారు? స్ట్రీట్ల మీద, రోడ్ల మీద, సైకిల్స్ మీద వెళ్ళొచ్చు, బైక్స్ మీద వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, వెళ్తూ ఉంటారు. ఈ కుక్కలు ఎక్కడుంటాయి? లోకల్గా గల్లీలోనే ఉంటాయి. నేను కుక్కను తప్పు పట్టట్లేదు, మనిషిని తప్పు పట్టట్లేదు. ఈడ సమస్య, ప్రాబ్లమ్స్, మనం ఉన్న విధానం. ఒకప్పుడు కుక్కలు ఉన్న మన ప్లేస్లో ఉంటే మనతో పాటు మనం కుక్కల్ని చూసుకునేది. అవి మనకు సెక్యూరిటీ ఇచ్చేటి, థీవ్స్ దగ్గర నుంచి, దొంగల దగ్గర నుంచి. మనం వ్యవసాయం చేస్తే వ్యవసాయ ప్లేసులో కూడా మనకు రక్షణ కల్పించేవి, మన పంటని కాపాడేటి. ఒక ఓనర్కి దొంగల దగ్గర నుంచి కాపాడేటి. ఇలా విశ్వాసంగా ఉండే కుక్క ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి? మ్యాన్ వర్సెస్ డాగ్ ఎందుకయింది? ఒక సింపుల్గా చెప్పాలంటే గుండెల మీద చేసుకొని చెప్తున్నా, మీ ఇంటి ముందడికి కుక్క వస్తే, ఒక 3-4 కుక్కలు మీ ఇంటి ముంగడికి వస్తే మీరు ఊరుకుంటారా, వెళ్ళగొడతారా? సింపుల్గా చెప్పండి ఆన్సర్. మీరు జస్ట్ అడిగిన, ప్రాక్టికల్గా అడిగిన చెప్పండి. ఖచ్చితంగా వెళ్ళగొడతారు. మీరు అబద్ధాలు ఆడకండి, ఎందుకంటే ఖచ్చితంగా మీరు వెళ్ళగొడతారు. వై? బికాస్ మీ పాపని కరుస్తుందో, మీ బాబుని కరుస్తుందో, మమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుందో అన్న భయం ఖచ్చితంగా మీకు ఉంటుంది. కుక్కలు కూడా ఆ పొజిషన్కి ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే మనం అలా వెళ్ళగొట్టడం వల్ల అవి అన్ప్రొటెక్టెడ్గా ఫీల్ అవుతున్నాయి. అందుకే అవి దాడి చేయడానికి కారణం అవుతున్నాయి. అంతేకాకుండా వాటికి ఫుడ్ ఎక్కడ? వీళ్ళు బయటపడేసిందే కదా తిని బతకాలి. వాళ్ళకి ఏమైనా కొత్తగా ఫుడ్ పెడతారా? లేరు కదా. ఇంతకు ముందుకు మనం బతుకుతున్నప్పుడు మనతో పాటు ఉంటుంది కాబట్టి ఏదో పెరుగన్నమో లేకపోతే మిగిలినదో దానికి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంతా దయ ఎవరికి లేదండి. ఒక ఇంటికి వస్తేనే ఎలగొడుతున్నాం. ఇంకా కుక్కల పరిస్థితి మీకు చెప్పలేం. సో కాల్ సెలబ్రిటీస్ బొచ్చు కుక్కలు ఎత్తుకొని ఫోటోలు దిగుతారు. అంతెందుకండి, వాటిని బెడ్రూమ్లో కూడా వాటిని పక్కన పెట్టుకొని పడుకుంటారు. వాటిని ఎట్లా అంటే ఒక మనిషి కంటే అపురూపంగా చూసుకుంటారు. అలాంటి సెలబ్రిటీస్కి ఒకటే చెప్తున్నాను నేను, వీధి కుక్కల్ని పెంచుకునే
దయాగుణం మీ దగ్గర ఉందా? మన స్వదేశీ కుక్కలు కదా, మన కుక్కల్ని మనం పెంచుకోకపోతే ఇంకెవరు పెంచుకుంటారు? ఒక్కొక్క కుక్కని మీరు అడాప్ట్ చేసుకోండి, సరిపోతుంది చాలు. ఒక సొసైటీకి ఏదైనా ఉందనుకో, సొసైటీలో ఒక 4-5 కుక్కలు ఉన్నాయనుకో, సొసైటీని అడాప్ట్ చేసుకోమని చెప్పండి. ఆ కుక్కల్ని ఎంతమంది అడాప్ట్ చేసుకుంటారు? ఒక కాలనీ కావచ్చు, ఒక సొసైటీ కావచ్చు, ప్రాబ్లమే సాల్వ్ అయిపోతుంది కదా. అప్పుడు కుక్కలు కూడా ప్రేమతో ఉంటాయి, మనని ఏం చెయ్యవు, మనని కూడా ప్రేమ చూపిస్తాయి, మనకు కూడా ఒక ప్రొటెక్షన్ లాగా దొంగల నుంచి కాపాడతాయి. ఇది ఎవరు చెయ్యరు. వీధిన పడి రకరకాల కారణాల వాళ్ళకి వాటికి పిచ్చిలేసిపోయి కరసేసి దానివల్ల ర్యాబిస్కి గురై ఆగమాగం అవుతున్నప్పుడు గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు మనం వ్యతిరేకిస్తున్నాం. గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం మనమే, మన సొసైటీ. వాటి పట్ల మన ప్రవర్తన కరెక్ట్గా లేదు, అందుకే అవి అగ్రెసివ్ అయిపోయి మన మీద పడుతున్నాయి. ఇలాంటి క్రమంలో మాకు ప్రొటెక్షన్ ఏదని జనాలు ప్రశ్నించినప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఇది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ అగ్రెసివ్కి ఎట్లా వెళ్తారు? సో కాల్డ్ సెలబ్రిటీస్ కావచ్చు, వీఐపీలు కావచ్చు, కుక్కల గురించి పెద్ద హృదయంతో మాట్లాడుతున్నారు. ఎంతమంది కుక్కలకి ఫీడ్ చేస్తున్నారు, ఎంతమంది వాటి ప్రొటెక్షన్ గురించి ఆలోచిస్తున్నాడు? ఏనాడైనా ఒక రొట్టె ముక్క పెట్టిన ముఖమా మీది? ఐఎమ్ డైరెక్ట్లీ ఆస్కింగ్ ద సెలబ్రిటీస్, వీధి కుక్కల గురించి. మీకు అంత హృదయం ఉంటే సోకాళ్ళు మీరు లక్షలు పెట్టి కొనడం బంద్ చేయండి. ఇప్పటి నుంచి వీధి కుక్కల్ని తెచ్చి పెంచుకోండి. వాటికి రెసిస్టెన్స్ పవర్ గట్టిగా ఉంటుంది. మన ల్యాండ్లో పెరిగినాయి కాబట్టి ఖర్చు కూడా తక్కువనే, ఏం పెట్టినా తింటాయి. ఇలాంటి కుక్కలను వదిలేసి వీళ్ళ కోసం ప్రెడిగిరి కావచ్చు, లేకపోతే లక్షలు పెట్టి వీటికి ఫుడ్గా పెడతారు. సో ఇది ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీధి కుక్కల గురించి మనం మాట్లాడుతున్నాం. వీధి కుక్కల సంగతి వదిలేసాను ఫ్రెండ్స్. ఏడికి పోతాయి అవి కుక్కలు? వాటికి షెల్టర్ కావాలి, షెల్టర్ లేదు. ఒకప్పుడు చెట్ల కిందనో షెడ్ల కిందనో పడుకుండేది. ఇప్పుడు చెట్లు లేవు, షెడ్ల కింద లేవు, ఎడ పడుకోంటావు వాటిని? ఎక్కడ పడిచినా మనిషి తరిమి కొడుతుంటే అవి మనిషి మీద పగబట్టాయని చెప్పాలా, లేకపోతే మనిషి మీద రివెంజ్ తీసుకోవాలని చెప్పాలా? సో మెనీ రీజన్స్. ఒక మనిషి ప్రవర్తన ఎప్పుడు ఎట్లా ఉంటుందో చెప్పలేని మనము, అది కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది, మనం మాట్లాడుకొని చెప్పగలం. నోరు లేని కుక్క దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. సోషల్ యానిమల్ అయిన మనిషి ఇట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు యానిమల్ ఎలా బిహేవ్ చేస్తుంది? అంతెందుకండి, సింపుల్, మీరు కుక్కల గురించి ఆలోచిస్తారు కదా, అడవిలో ఉన్న జంతువులు హైదరాబాద్ ఊర్ల సంగతి వదిలేసేయండి. మీరు కోతులు తెలుసు కదా మీకు, ఊర్లో మామూలు సమస్యలు లేవు. కోతుల వల్ల రైతులు కష్టపడి పండించే పంటని నాశనం చేస్తుంది. అంతెందుకు, ఇంట్ల మీద పడిపోయి కనిపించిందల్లా ఆగమాగం చేసేస్తున్నాయి కోతులు. రైతులను చూస్తే ఒక్కొక్కసారి కన్నీళ్ళు వస్తాయి, వాళ్ళు ఏడుస్తున్నారు. ఊర్లలోకి వెళ్ళి చూడండి మీరు, ఏ ఊరికి వెళ్ళి చూసినా సరే కోతులు లేని ఊరు లేదు. ఈ దరిద్రం మనకు ఎందుకు వచ్చింది? డిఫారెస్టేషన్ చేస్తున్నాము. అంతేకాకుండా పండ్లు పండే చెట్లు ఎన్నున్నాయి అడవిలో. ఆఫ్రికా లాంటి దేశంలో కావచ్చు, వేరే దేశాల్లో కావచ్చు, ఫారెస్ట్ అంతమైపోతున్నాయి. ఫారెస్ట్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? హెలికాప్టర్లో కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, చిన్న గుళికల్లాగా చేసుకొని దానిపైన ఒక కోటింగ్ వేసి కింద పడేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వాటర్తో తడుస్తుందో అది ఉబ్బి పగిలిపోయి లోపల నుంచి సీడ్ వచ్చి చెట్లు పెరుగుతున్నాయి అన్నమాట. సో అలాంటి ఒక గుడ్ సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకొని మన నల్లమల్ల ఫారెస్ట్లో కావచ్చు, అంతెందుకండి మన చుట్టుపక్కల చిన్న ఫారెస్ట్లు ఉంటాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. అలాంటి ప్లేసులో ఈ పండ్లు పండే చెట్లని మనం విత్తనాలుగా వేసినట్టయితే ఈ అడవిలో కానీ తినడానికి జామకాయలో, మామిడికాయలో, సీజన్ బట్టి సీతాఫలాలో ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, అవన్నీ తినుకుంటే అడవిలో ఉంటాయి కదా కోతులు కానీ ఏ జంతువులైనా సరే. మన దగ్గరకు వచ్చి అవి ఇబ్బంది పడి మనని ఇబ్బంది పట్టే అవసరం వాటికి ఎందుకు ఉంటుంది? ఈ రకంగా ఎందుకు ఆలోచించారు సో కాల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు, లేకపోతే కొట్లాడే యానిమల్ లవర్స్? బోర్డులు పట్టుకొని ఎగబడతారు కదా, బోర్డు కట్టుకొని ఎగబడడం కాదురా. మీరు వెళ్ళి ఆ సీడ్స్ అవి ఉంటాయి కదా అడవిలో వేయండి. ఫస్ట్ ఒక 5 సంవత్సరాలు లేకపోతే ఒక 2-3 సంవత్సరాలకే చెట్టు పెరిగి పండవుతుంది. అవి తిని కనీసం అడవిలో ఉన్న కోతులు కావచ్చు, లేకపోతే రకరకాల జంతువులు, జీవజాతులు ఉంటాయి, పక్షులు కావచ్చు, అవన్నీ బతుకుతాయి. అలాంటి పనులు చేయండి మీరు. ఇక్కడికి వచ్చి సొల్యూషన్ వెతకండి. ప్రాబ్లం కాదు, మీరు ప్రాబ్లం క్రియేట్ చేయడం కాదు, సొల్యూషన్ వెతకండి. నేను ఇచ్చే సొల్యూషన్ ఇది. సొసైటీని పెంచుకోమని అడగండి, మనుషుల్ని పెంచుకోమని అడగండి, మీరు పెంచి చూపించండి. స్ట్రీట్ డాగ్స్, కుక్కల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కోతులు కూడా పెద్ద సమస్య. ఊళ్ళలో పోతే తెలుస్తుంది మీకు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పంటలు ఏది మిగల్చట్లేదు. వాటి వనరులు ఎప్పుడైతే మనం నాశనం చేసినామో అవి వచ్చి మన వనరులను నాశనం చేస్తున్నాయి. అవి మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్ళాలంటే నువ్వు బయట నుంచి లక్షలు వేలు పెట్టి బనానాలను కొని ఏడకోతులను ఆడ పెట్టడం కాదు. నీ వల్ల అయితే ఏవైతే ఆ సీడ్స్ ఉంటాయో ఆ చెట్లు పెట్టి రండి అడవిలల్లో.
గవర్నమెంట్తో డెసిషన్ తీసుకోండి, ప్రోత్సహించండి, ఇలాంటి కోసం ఉద్యమాలు చేయండి. మేము కూడా జాయిన్ అవుతాం, అప్రిషియేట్ చేస్తాం. ఏది రైటో ఏది రాంగో తెలియని పొజిషన్లో మనం ఉండిపోయాం. మీరు మనిషికి సపోర్ట్ చేస్తారా, కుక్కకి సపోర్ట్ చేస్తారా? అట్లా అయిపోయింది ఇప్పుడు జీవితం. మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరికి సపోర్ట్ చేసినా మనం పిచ్చోళ్ళమే. వై? బికాస్ సొసైటీలో ఏదైనా ప్రాబ్లం వస్తే దాని సొల్యూషన్ కోసం వెతకాలి, అంతేగాని ఒక సైడ్ తీసుకోవడం కాదు. ఈ ప్రాబ్లం ఒక సైడ్ తీసుకున్నంత మాత్రాన సాల్వ్ కాదు. డిబేట్లు తీసుకొని వీడియోలు అయితే తప్ప దీనికి సొల్యూషన్ ప్రాబ్లం కాదు. దీనికి సొల్యూషన్ ఒకటే, అవేర్నెస్. సొసైటీలో కావచ్చు, జనాల్లో కావచ్చు. వీధి కుక్కలను పెంచుకోండి. ఏం తక్కువ కుక్కలకి? సూపర్గా ఉంటాయి. దాని వాటి వీధి కుక్క స్ట్రక్చర్ చూడండి, దాని స్ట్రక్చర్, దాని వే ఆఫ్ విధానం. పక్కింటి కూర మోజులో పడిపోయి సొంత ఇంట్లో కూరలు నచ్చవు మనకు. ఈ కుక్కల విషయం కూడా అంతే. నేను ఎవరి గురించి ఉద్దేశించి ఈ ఎపిసోడ్ మొత్తం మాట్లాడుతున్నానంటే, ఫేక్ యానిమల్ లవర్స్. వాళ్ళని చీట్ చేసుకొని చుట్టూ ఉన్న జనాలను చీట్ చేస్తున్నారు కదా, నాకు జంతువు అంటే ఇష్టం, అది ఇది ఎట్లా గవర్నమెంట్ ఏంది అని చెప్పేసి ఏడుస్తున్నారు కదా, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అందులో సెలబ్రిటీస్ చాలా పై స్థాయిలో ఉంటారు. వీళ్ళు 4 గోడల మధ్యలో, లేకపోతే బాడీ గార్డ్స్ మధ్యలో, లేకపోతే కాళ్ళలో ఉంటారు, బయట ఉంటారు కదా. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాడు. సగటు మధ్య తరగతి వాడు, లేకపోతే ఒక బీదవాడు. మీరు ఏనాడు వీధి కుక్కకు ఒక బన్ను పెట్టిన పాపన పోయిరో మాకు తెలియదు, కానీ ఈ మిడిల్ క్లాస్ వాడు, ఈ బండ్ల మీద తిరుగుతోడు ఎవరైతే ఉన్నాడో వాడే అంతో ఇంత ఆ కుక్కకి షెల్టర్ ఇచ్చి అప్పుడో ఇప్పుడో ఇంత ఫుడ్ పెడతాడు. తెలుసా మీకు అది? వాడికి ప్రాబ్లం వచ్చి కరుస్తున్నప్పుడు వాడి సొంత పిల్లలకి, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాడు ఉంటారు, కలుస్తారు, ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కాబట్టి ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఉత్తుపుణ్యానికి ఏ కుక్కను కానీ ఎవరిని కానీ ఎవడేమో డిస్టర్బ్ చేయడండి. సో జనరల్గా మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్ బట్టే మన బిహేవియర్ ఉండాలి. ప్రపంచంలోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రండి, మా జనాల మధ్యలో బతకండి, ఒక సామాన్యుడితో బతకండి, మీకు అర్థమవుతుంది సీను, ఒక ప్రాణం విలువేంటో. రాబీస్ వచ్చి చచ్చిపోతున్నారు తెలుసా? ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా? నా చిన్నప్పుడు నాకు తెలిసినప్పుడు నాకు సీరియస్గా జరిగిన విషయం చెప్తున్నారు. మా ఊర్లో జంగం దగ్గర మాది ఒక విలేజ్. అక్కడ రాబీస్ వచ్చి ఎర్రిలేసింది కుక్కకి అనేవాళ్ళు. ఎర్రిలేసింది కుక్కలతో పాటు జాగ్రత్త అని చెప్పేసి ఆ కుక్కల్ని ఐడెంటిఫై చేసి చంపేసేవాళ్ళు తెలుసా? వెంటబడి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఊరు పెద్దలు డెసిషన్ తీసుకోవడం చంపేసేవాళ్ళు. అయితే దుర్మార్గులు వాళ్ళు కుక్కలను చంపేస్తారు, నీచులు, ఏ మాత్రం సెన్స్ లేదని చెప్పి కొంతమంది తిట్టేవాళ్ళు. అరే ఎందుకు చంపుతున్నావు రా అది ఇదని. దానికి ఎర్రిలేసిందిరా బాబు, అది గరిస్తే ప్రాబ్లం, నువ్వు మాత్రం పోవు తెరుగు. వాడు కష్టపడి అతను కష్టపడి ఆ కుక్కను చంపేటప్పుడు ఆ క్రమంలో ఆ కుక్క ఇతను కరిస్తే పరిస్థితి కరిచాయి కూడా. అప్పుడున్న నాటు వైద్యాలు ఈ వైద్యాలు చేసుకొని మన కోసం, ఆ చుట్టూ ఉన్న ఊరి జనాల కోసం ఆ కుక్కల్ని చంపేసేవాళ్ళు. ఎరిలేసిన కుక్కల్ని, అన్ని కుక్కల్ని కాదు, కుక్కల్ని ఐడెంటిఫై చేసి. వేరే గత్యంతరం లేక మరి ఏం చేయమంటారు? ఆ కుక్కలు వెళ్ళి బర్రెని గరిసినా, ఆవుని గరిసినా, ఎర్రి అంటే రాబీసే. పిచ్చి పిచ్చిగా ప్రవర్తన చేసేసి ఆ సొల్లు గారిపోయి మిగతా వాటికి పాకి మొత్తం నష్టపోవడం కంటే ఏదైతే ఎఫెక్ట్ అయిందో దాన్ని ఎలిమినేట్ చేసి అయిపోతుంది కదా. అలా ఎలిమినేట్ చేసామని కూడా తిట్టారంటే మనం ఇంకేమని మాట్లాడుకోవాలి నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే అప్పుడు సొసైటీలో ఎప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. మన కోసం త్యాగం చేసి రిస్క్ చేసే పని చేసినందుకు వాళ్ళకు దక్కే క్రెడిట్. ఒకవేళ మంచి చేసే వాళ్ళు ఎవరికైనా ఇదే క్రెడిట్ ఉంటుంది. అందుకే కాయిన్కి 2 సైడ్స్ ఉంటుంది. ఎప్పుడైనా కాయిన్ 2 సైడ్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఒకటి బొమ్మ, ఒకటి బొడుసు. నీకు బొడుసు మాత్రమే కనిపిస్తుంది, వెనకాల బొమ్మ ఉండదు అనుకుంటే ఎట్లా? వెనకాల బొమ్మ కూడా ఉంటుంది. ఆ 2 చూసి ఫైనల్ తర్వాత డెసిషన్ తీసుకోవాలి. ఇది సగటు కామన్ మ్యాన్కి నేనిచ్చే ఒక సజెషన్ కూడా కాదు. ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత మీరే నిర్ణయించుకోండి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.